మరొక సందేహం అండి. కమల గారు వరంగల్ నుంచి రాస్తున్నారు. ఏకాదశి తిథి వ్రతం ఏ విధంగా చేయాలి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. ఏకాదశి వ్రతం కంటే మించినటువంటి వ్రతం మరి ఒకటి లేదు. మన దేహంలో 10 ఇంద్రియాలు ఉన్నాయి. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. ఈ రెండింటి చేత శరీరం అనబడే యంత్రం అనేక కర్మలను ఆచరిస్తున్నది. ఆచరింపజేసేది ఎవరు? ఈ దేహాన్ని 11వ స్వరూపంగా నియంత్రించేటటువంటి మనస్సు. ఈ 11వదైనటువంటి మనస్సును పరమాత్మ పైన, అవిజ్ఞాతుడి పైన లగ్నం చెయ్యడమే ఏకాదశి వ్రతం. భాగవతంలో పురంజనోపాఖ్యానం అనే ఒక కథ ఉంది అమ్మాయి. 4వ స్కంధంలో వస్తుంది. పురంజనుడు దేహి, జీవాత్మ. పురంజని నిరంతరం అతన్ని ఆకర్షించేటటువంటి సుఖభోగ లాలస విశేషాంశాలు. స్త్రీ స్వరూపం 10 ఇంద్రియముల చేత ఆకర్షింపబడేది. ఈ పురంజనుడికి ఒక నగరం ఉన్నది. 9 ద్వారాలతో కూడుకున్న నగరం ఉన్నది. ఈ దేహానికి నవరంధ్రాలు ఉంటాయి. ఈ పురంజనుడికి ఒక స్నేహితుడున్నాడు. అతడి పేరు అవిజ్ఞాతుడు. అంతగా సులభంగా తెలిసేటటువంటి వాడు కాడు. అదే అవిజ్ఞాతుడు అంటే అర్థం. అతడు పరమేశ్వరుడికి ప్రతీక, శ్రీమన్నారాయణుడికి ప్రతీక. ఈ పురంజనుడు దేహంలో ఉండే 10 ఇంద్రియాల చేత వశపడి పురంజనికి లోబడి విషయకామాసక్తితో వ్యవహరిస్తే అధోగతి పాలవుతాడు. అలా కాకుండా ఈ 10 ఇంద్రియములను గుర్రం పగ్గాలను వలె పట్టి అవిజ్ఞాతుడికి అప్పగిస్తే, 11వ వాడు మనస్సుకు అప్పగిస్తే అప్పుడు మనకు వైకుంఠం ప్రాప్తమవుతుంది, జ్ఞానం లభిస్తుంది అంటుంది సనాతన సంప్రదాయం. కనుక ఏకాదశి వ్రతాన్ని ఎలా పాటించాలి అని కదా అడిగితే, ఇప్పుడు ఎలా పాటిస్తారో చెబుతాను. దశమి నాడు రాత్రి ఉపవసించాలి, నారాయణ కథాశ్రవణం చేయాలి. ఏకాదశి నాడు ఉదయము రాత్రి కూడా ఉపవాసం చేయాలి. ద్వాదశి నాడు ఉదయం పార్వణం చేసి, అంటే తులసి దళాలు వేసినటువంటి నీటిని స్వీకరించి నారాయణ కథాశ్రవణం చేస్తూ ద్వాదశి నాటి రాత్రి కూడా ఉపవాసం చేయాలి. అంటే దశమి రాత్రి, ఏకాదశి పొద్దున, ఏకాదశి రాత్రి, ద్వాదశి రాత్రి ఇలా ఉపవాసం చేసి త్రయోదశి నుంచి మళ్ళీ ఎప్పటిలాగా మనం మన నిత్యక్రియలని ఆచరించుకోవచ్చు. వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, స్త్రీలు, ఔషధములు స్వీకరించేటటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా నక్తం హవిష్యాన్న మనోదనం వా ఫలం తిలా క్షీరమథాంబుచాద్యం యత్పంచగవ్యం యదివాపి వాయు, ఇలా వాయుపురాణం ఒక 10 మినహాయింపుగా తీసుకోవచ్చు అని చెప్పింది. అంటే ఉపవాసం నా చేత కాదండి, మందులు వేసుకుంటున్నాను అనేటటువంటి వాళ్ళు ఉపవాసం సంపూర్ణంగా ఆహారం ఏమీ తీసుకోకూడదు. పరమాత్మ సన్నిధానంలో వసించుట, ఉపవసించుట. ఆహారం తీసుకోకపోతే మేము మందులు వేసుకుంటాం, ఔషధాలు స్వీకరిస్తాం కదా అనుకుంటే అలాంటి వాళ్ళంతా కూడా హవిష్యం, పెసరపప్పు నెయ్యి వేసి వండినటువంటి అన్నం, వార్చనటువంటి గంజి వార్చనటువంటి అత్యసరు అన్నం, దీనికి పులగము, హవిష్యము అని పేరు. దీన్ని స్వీకరించవచ్చు. లేదా పళ్ళు, లేదా నువ్వులు బెల్లం కలిపి దంచి కట్టినటువంటి ఉండలు, లేదా పంచామృతం, పాలు, అరటిపళ్ళు ఏవైనా, ఇలా వీటిని ఒకసారి స్వీకరించి ఉండవచ్చు. ఉండవలసిందల్లా మనస్సుకు స్థిరచిత్తము, లక్ష్యశుద్ధి. దశమి రాత్రి, ఏకాదశి పొద్దున, ఏకాదశి రాత్రి, ద్వాదశి రాత్రి ఇలా ఉంటే అది ఏకాదశి వ్రతం అవుతుంది.